ఈరోజు సౌలు గురించి. సౌలు ఎలాంటి వ్యక్తి, ఆయన గుణగణాలు ఏంటి, అతని యొక్క అంతిమ జీవితము ఎలాగైంది, దాన్ని మనం ధ్యానం చేద్దాం. మనకి మన గుణపాఠాలు రెండు రకాలైన వ్యక్తుల దగ్గర మన గుణపాఠాలు నేర్చుకుంటాం. ఒకటి ఏంటంటే ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి, మంచి భక్తి కలిగిన వ్యక్తి, మంచి ఆత్మీయ స్థితిలో ఉండే వ్యక్తి దగ్గర కొన్ని గుణపాఠాలు నేర్చుకోవచ్చు. రెండవది చెడ్డ వ్యక్తి దగ్గర కూడా మన గుణపాఠం నేర్చుకోవచ్చు. అతను చెడ్డగా ప్రవర్తించినందుకు అతని యొక్క అంతిమ జీవితం ఎలా తయారైందో, ఎంత దుఃఖకరంగా అయిందో అది మనము విని అది తెలుసుకోవడం బట్టి మనకి గుణపాఠం వస్తుంది. అయ్యో అటువైపు వెళ్ళకూడదు అని కదా. మంచి దారిని వెళ్తే కొన్ని గుణపాఠం తెలుస్తుంది. చెడ్డ దారి వాళ్ళని చూసినా కానీ గుణపాఠం అయితే మనకు వస్తుంది. దావీదు దగ్గర మంచి మంచి లక్షణాలు, గుణగణాలు మనం నేర్చుకున్నాం. అవి గుణపాఠాలు, మనకి మంచి విషయాలు తెలుసుకున్నాం. అలాగే సౌలు దగ్గర కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకున్న విషయం మనకి తెలుస్తుంది. ఇప్పుడు సౌలు గురించి ఏంటంటే, సౌలు ఎలాంటి వ్యక్తి అంటే దేవుని ద్వారా ఎంపిక చేయబడిన వ్యక్తి. అతను ఆషామాషి వ్యక్తి ఏం కాదు, అనుకోకుండా వచ్చిన వ్యక్తి కాదు, దేవుని దగ్గర ఎంపిక చేయబడిన వ్యక్తి. నేను రిఫరెన్స్ ఎక్కువ చదివితే టైం ఎక్కువ అయిపోయింది. బైబిల్ ఉండే రిఫరెన్స్ నుంచే నేను తీసాను ఇది. అతను దేవుని ద్వారా ఎంపిక చేయబడిన వ్యక్తి. సౌలు గురించి, మంచి జీవితం గురించి, సౌలు ఎలాంటి వ్యక్తో నేను చెప్తాను. నేను ఇప్పటికి ఈ రోజుకి, నేను మారు మనసు పొందినప్పటి నుంచి ఈ రోజుకి నాకు సౌలు విషయంలో నాకు చాలా బాధ వేస్తుంది. సౌలు ఆషామాషి వ్యక్తి ఏం కాదు. మామూలుగా దైవభక్తి లేని వ్యక్తి ఏం కాదు. దేవుని గురించి తెలియని వ్యక్తి ఏం కాదు. సౌలు పాపిష్టి మనిషి ఏం కాదు. సౌలు యొక్క ప్రారంభ జీవితం ఎలా ఉండేదంటే, అతను దేవుని ద్వారా ఎంపిక చేయబడిన వ్యక్తి. అతని గురించి ఫిజికల్గా అతను ఎలా ఉంటాడంటే, సౌలు ఫిజికల్గా ఎలాంటి వ్యక్తి అంటే, అతడు బహు సౌందర్యం గలవాడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఫిజికల్గా అతను మంచి బలిష్ఠుడు, చాలా ఎత్తుగా ఉంటాడు. కనబడడానికి 1000 మంది ఉన్నా కానీ 1000 మంది జన సమూహంలో అతను కనబడతాడు, అంత ఎత్తుగా ఉంటాడు. బైబిల్లోనే రాయబడి ఉంది, అతను మంచి అందగాడు సౌలు. సో అతను ఫిజికల్గా అలా ఉంటాడు. అతని గురించి బైబిల్ ఏం రాయబడి ఉందంటే, అతను అభిషేకము నొందిన వ్యక్తి అని రాయబడి ఉంది. అభిషేకం నేను చదివేస్తాను. మొదటి సమూయేలు గ్రంథమే నేను చదువుతున్నాను. 10వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని సమూయేలు చెప్పాడు. సమూయేలు ద్వారా దేవుడు అభిషేకము చేయించాడు సౌలుని. ఇంకా ఈ సౌలు గురించి ఏం రాయబడి ఉందంటే, అతను మారు మనసు పొందిన వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి. వాటి గురించి 10వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. అతను మారు మనసు పొందిన వ్యక్తి. ఎవరైనా మారు మనసు పొందారనుకోండి, అతనికి తెలియకుండానే అతను కొన్ని మార్పులు వచ్చేస్తాయి. దేవుని ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి అతని పాపాన్ని కానీ ఒప్పుకుంటే, ప్రభువా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాప పడితే, అతనికి తెలియకుండానే, నాకు మార్పు వచ్చేసింది. ఎవరైనా సరే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అతనికి తెలియకుండానే దైవికమైన లక్షణాలు ఆయనలో వచ్చేస్తాయి, నిజంగా మారు మనసు పొందితే. ఇప్పుడు ఈ వ్యక్తి సౌలు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాడో, దేవుడిగా నమ్ముకున్నాడో,
క్రొత్త మనసు ఎప్పుడైతే ఆయన పొందాడో ఆ దినముననే సూచనలు కనబడెను. అతనిలో మారు మనసు పొందిన సూచనలు కనిపించాయి, దైవికమైన లక్షణాలు కనిపించాయి, దేవుని బిడ్డలకి తగిన లక్షణాలు కనబడ్డాయి. అది మనకి తెలియకుండానే మన మాటల్లో మార్పు వచ్చేస్తుంది, మన చూపుల్లో మార్పు వచ్చేస్తుంది, మన క్రియల్లో ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. ఈ సౌలులో అలాంటి మార్పులు వచ్చేసాయి. తర్వాత అతను దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అని రాయబడి ఉంది. ఇది నేను సమూయేలు గ్రంథమే చదువుతున్నాను సుమా, మొదటి సమూయేలు గ్రంథమే. ఇది 10వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చింది. అతను పరిశుద్ధాత్మ దేవుని పొందిన వ్యక్తి అయినా, ఓకేనా? పరిశుద్ధ యేసుప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుడు పొందుతారు. అతనికి తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుని పొందకపోతే అతనిలో మార్పులు రావు. మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, క్రియల్లో మార్పు రావు. మనకి తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం ప్రారంభిస్తారు. యేసు ప్రభువుని నువ్వు ఎప్పుడు నమ్ముకుంటే ఆ రోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియకుండా నువ్వు పొందుతావు. తర్వాత ఇతని గురించి ఏం రాయబడి ఉందంటే, అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. ఆయన ప్రవక్తలలో ఒకడు. ప్రవక్తలు ఎలాగైతే ప్రకటన చేసేవారో ఈ సౌలు కూడా ప్రవక్తల్లాగా ప్రకటన చేయుచుండెను. ఎంత క్వాలిటీ, హై క్వాలిటీస్ అండి ఇది, ఎంత మంచి క్వాలిటీస్ అండి సౌలుకి. తర్వాత అతని యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుందంటే, అతను ప్రభు కోసం ఎలా జీవించాడంటే, ఆ దేశంలో రోషం కలిగిన వ్యక్తి, ఆ దేశంలో కర్ణ పిశాచులు కలిగిన వాళ్ళు, సెల్లంగిలు, వీళ్ళు దేవుని సంబంధులు కారు, వీళ్ళు సైతాను సంబంధులు, పిశాచి సంబంధులు. కాబట్టి నా రాజ్యంలో, నా దేశంలో ఇలాంటి కర్ణ పిశాచులు గల వాళ్ళు ఉండడానికి వీల్లేదు, ఇలాంటి సైతాను సంబంధికులు ఉండడానికి వీల్లేదు అనేసి వాళ్ళని కూడా నిర్మూలం చేశారు, వాళ్ళని ఆ దేశంలో లేకుండా. సో ఇంత గొప్ప మంచి వ్యక్తి కదా, ఇంత మంచి వ్యక్తి కదా, ఆత్మను పొందిన వ్యక్తి కదా, మారు మనసు పొందిన వ్యక్తి కదా కదా అతని జీవితము ఏమైపోయింది తెలిసిందా? నేను చెప్తాను వారి జీవితం. ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితం ఏమైందో ఇప్పుడు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే, దేవుడు గాడ్ రిజెక్టెడ్ సౌల్. దేవుడు సౌల్ని తిరస్కరించాడు. ఎప్పుడది? అతని ఎండింగ్ జీవితం వచ్చేటప్పటికల్లా అతని యొక్క అంతిమ జీవితం దేవుని ద్వారా తృణీకరింపబడినవి. ఏ దేవుడైతే సౌలుని ఎంపిక చేశాడో ఆ దేవుడే సౌలుని వద్దన్నాడు. నిన్ను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాననేసి దేవుడు ఆయనకి మాట ఇచ్చాడు. అలాంటిది దేవుడు ఇక నువ్వు వద్దు అన్నాడు. చాలు, నీ యొక్క ఆత్మీయ జీవితం చాలు, నీ యొక్క సేవ చాలు అనేసి దేవుడు అతన్ని రిజెక్ట్ చేశాడు. రెండవది ఏంటంటే, దురాత్మ ఒకటి వచ్చింది. దేవుని ఆత్మ పొందిన వ్యక్తి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడంటే, ఒక దురాత్మ వచ్చేసి అతన్ని పట్టుకొని బాగా అల్లాడించి చేసేసింది దురాత్మ ఒకటి. అప్పుడు దావీదు వచ్చేసి ఏదో గిటారు ఏదో ప్లే చేసినప్పుడు, మ్యూజికల్ ప్లే చేసినప్పుడు ఆ దురాత్మ పోయేది. మొత్తానికి దేవుడు ఎప్పుడైతే అతను రిజెక్ట్ చేశాడో ఆటోమేటిక్గా దురాత్మ అతనిలోకి వచ్చింది. తర్వాత ఎక్కడ లేని భయం వచ్చింది ఆయనకి. ఒకప్పుడు ధైర్యవంతుడు, ఒకప్పుడు రోషము కలిగి యుద్ధం చేసిన వ్యక్తి, అనేక రాజ్యాలు గెలిచిన వ్యక్తి, నాలాంటి వాడు యోధుడు ఈ భూమి మీద ఎవరు లేరని చెప్పగలిగిన వ్యక్తి సౌలు ఇప్పుడు భయానికి గురి అయిపోయాడు. ఎలా భయానికి గురిపోయాడు తెలిసిందా? దావీదును చూస్తే ఎక్కడ లేని భయం వచ్చింది. ఇతను నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు ఈ దావీదు. తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తర్వాత అతను సుబుద్ధి కలిగి ఉన్నాడు, మంచి గుణగణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి నా రాజ్యంలో ఇక నాకును నా కుటుంబానికి స్థానం ఉండదు అని భయం వచ్చింది దానికి. కానీ దావీదు శత్రువు కాదు, దావీదు హింసకుడు కాదు, దావీదు ద్రోహి కాదు, దావీదు హంతకుడు కాదు. అలాంటి క్యారెక్టర్ దావీదు దగ్గర లేదు. కానీ అనుకోకుండా ఈ భయం వచ్చింది. గుర్తుంచుకోండి, ఆత్మీయంగా జీవించినప్పుడు ధైర్యంగా, సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. ఎప్పుడైతే ఆత్మీయత పోతుందో ఎక్కడ లేని భయాలు ఆవరిస్తాయి, అన్ని రకాలైన భయాలు ఆవరిస్తాయి.
నా బ్రతుకు ఏమైపోద్ది, నా కుటుంబం పరిస్థితి ఎలాగైపోద్ది, నా ఆత్మీయ జీవితం ఏంటి అనే ఒక రకమైన భయం అంటూ చోటు చేసుకుంది. ఎప్పుడది? ఆత్మీయత కోల్పోయినప్పుడు, దేవునితో రిలేషన్షిప్ కోల్పోయినప్పుడు, దేవునితో సంబంధము కోల్పోయినప్పుడు ఈ భయం భయం అంటూ ఒకటి వచ్చి ఆవరిస్తుంది. సౌలుకి అలాగే భయం ఆవరించింది. ఇంకొకటి ఏంటంటే, ఏ దావీదుని చూసి తను భయపడేవాడో ఆ దావీదునే అతని కూతురు కూతురు ఎవరు? మీకాలు ఎక్కువగా ప్రేమించేది. అది ఇంకా భయం వచ్చేసింది దావీదుకి, సౌలుకి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడు. స్వప్నమందు కానీ, ఊరిమి ద్వారా కానీ, ప్రవక్తల నోట ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ సౌలుతో దేవుడు మాట్లాడడం మానేశాడు. నీకు చెప్పినా నువ్వు వినవు, నీ హృదయము కొవ్వెక్కింది, నీ గురించి నేను రకరకాల ఆలోచన కలిగితే ఆ ఆలోచనకి నువ్వు భిన్నంగా ఉన్నావు కాబట్టి నీకు చెప్పినా కానీ నువ్వు వినవు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే, కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు చెప్పరు. ఎందుకు చెప్పరు? వినవురా పాప. అమ్మాయిలు అయితే, నువ్వు వినవమ్మాయి, నీకు చెప్పను. రే అబ్బాయి, నీకు నేను చెప్పను. నీకు ఎవరు చెప్పాలో వాళ్ళ ద్వారా చెప్పిస్తాను, నేను మాత్రం నీకు చెప్పను. ఎందుకు? నా మాటను ఖాతరు చేయవు, నా మాటకు లోబడవు, నా మాట నువ్వు వినవు. కాబట్టి నువ్వు సౌలు దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడడం మానేశాడు దేవుడు. తర్వాత అతని చుట్టూ శత్రువులు ఏర్పడ్డారు, ఎక్కువైపోయారు. ఇంతకుముందు సౌలుని చూస్తే శత్రువులు పారిపోయారు. ఇప్పుడు అతని జీవితం ఏంటంటే శత్రువుల చుట్టూ వచ్చేసి కాపల కాసరిక. ఫిలిస్తీన్లు కానివ్వండి, ఎవరైనా సరే, అమాలేకీయులు, వీళ్ళందరూ వచ్చేసి చుట్టుముట్టేశారు. తర్వాత చివరిగా అతను ఏమైందంటే, అతని జీవితము బైబిల్లో రాయబడి ఉంది, సౌలు కుటుంబము అంతకంతకు నీరసించినది అని క్షీణించిపోయింది. అదే దావీదు గురించి ఏం రాయబడి ఉందంటే, దావీదు అంతకంతకు ప్రబలను అని రాయబడి ఉంది, దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని ఉంది. కానీ ఇతని కుటుంబం మాత్రము నీరసించింది, క్షీణించిపోయింది. ఒకప్పుడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, ఒకప్పుడు దేవుని కోసం పనిచేసిన వ్యక్తి ఏమైంది? ఎందుకు దేవుడు రిజెక్ట్ చేశాడు? ఎందుకు దేవుడు మాట్లాడడం మానేశాడు? ఎందుకు అతనికి భయం వచ్చింది? ఏ కారణం బట్టి ఈ పరిస్థితి వచ్చింది? అది మనకి గుణపాఠం. అది మనకు గుణపాఠం. నేను 4 పాయింట్స్ మాత్రం చెప్తాను, ఎక్కువ చెప్పను. 4 పాయింట్, 4, 5, 20 నిమిషాలు. 20 నిమిషాలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఏ కారణం బట్టి సౌలు దేవుని కృపకు దూరం అయిపోయాడు? మొదటిది మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8 నుంచి 13. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8 నుంచి 13. ఇప్పుడు పరిస్థితులు మారాయి, కానీ ఆ రోజుల్లో ఎవరు ఏం చేయాలో అదే చేయాలి కదా. యాజకుని పని యాజకుడు చేయాలి, ప్రవక్తల పని ప్రవక్తలు చేయాలి, విశ్వాసుల పని విశ్వాసులు చేయాలి. ఆ రోజుల్లో కొన్ని రూల్స్ ఉండేది. సమాధాన బలులు, దహన బలులు ఎవరు చేయాలంటే ఈ ప్రవక్తలు వచ్చి చేయాలి. అవునా? ప్రవక్తలు మాత్రమే చేయాలి. అది మామూలు వ్యక్తులు, రాజులైనా సరే, బంట్రోతులైనా సరే, అది ఎవరు చేయడానికి లేదు. అయితే ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఏంటంటే, ఆ పరిస్థితిలో ఈ సౌలు యుద్ధం దగ్గరికి వెళ్ళాడు. యుద్ధం దగ్గరికి వచ్చే ముందు దహన బలులు, సమాధాన బలులు అర్పించాలి. అర్పించేటప్పుడు ఏమైందంటే సమూయేలు రాలేదు. సమూయేలు రాకపోతే అతను ఏం చేయాలంటే సమూయేలు కోసం వెయిట్ చేయాలి. వచ్చినా వెయిట్ చేయాలి, టైం అయిపోతున్నా వెయిట్ చేయాలి. తొందరపడకూడదు కదా, తొందరపడకూడదు. ఇప్పుడు ఒకసారి కొన్ని పరిస్థితుల్లో ఎగ్జామ్ కోసం ఒక పాస్టర్ దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎవరు? ఒక స్టూడెంట్ వెళ్ళాడు, 10th క్లాస్ స్టూడెంట్. ఆ పాస్టర్ గారేమో ఆ ప్రార్థన చేయమంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన చెప్పుకుంటూ అవన్నీ వచనాలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఇంక టైం అయిపోతుంది. ఆ టైంలో అతను ఏం చేశాడని ఇక లాభం లేదనేసి స్లోగా తను జారుకున్నాడు.
ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. లాస్ట్కి అరగంట గంట అయిపోయింది ప్రార్థన ముగించేటప్పుడు, కానీ ఎక్కడ ఉన్నాడంటే వెళ్ళిపోయాడు ఆయన కదా. సో ఇది ఇలాంటి సిచ్యువేషన్ కాదు. ఇక్కడ ఏంటంటే ప్రవక్త రావాలి, జస్ట్ కొద్ది నిమిషాలు కొద్ది లేట్ అయింది. ప్రవక్త వచ్చే లోపల అతను చేయకూడని పని అని చేశాడు. చేసి ఏం చేశాడంటే నేనే సాహసించి ఈ పని నేను చేశాను అంటాడు. గుర్తుంచుకొని, దేవుని పిల్లలు కానీ ఆజ్ఞను అతిక్రమిస్తే, చేయకూడని పని చేస్తే దేవుడు ఉపేక్షించడు. దేవుడు ఆ విషయంలో కఠినమైన నిర్ణయం దేవుడు తీసుకుంటాడు. ఈ యొక్క సౌలు ఏం చేశాడంటే, ఒరే దహన బలులు తీస్తాండ్రా, సమాధాన బలులు తీస్తాండ్రా అని చెప్పేసి వెంటనే అతను ఆ బలునైనా చేయడం జరిగింది. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం. అతను ఏమనుకున్నాడంటే పర్వాలేదులే అన్నాడు. చిన్నది కదా, పర్వాలేదులే అన్నాడు. పర్వాలేదులే అనే మాట కొంప ముంచేస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇది చిన్నది కదా, పర్వాలేదులే అంటాం. నేను అతను చైన్ స్మోకింగ్ ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా స్మోకింగ్ చేసేవాడు. అప్పుడు నేను అన్నాను, ఒరే ఇది నీకు ఎలాగ అలవాటు అయింది చెప్పు అన్నాను. నా స్నేహితుడే, నీకు ఎలాగ అలవాటు అయిందంటే, ఫస్ట్ మా అమ్మమ్మ సుట్ట ఇచ్చి ఒరే పొయ్యి దగ్గరికి వెళ్ళి అది కొద్దిగా ముట్టి, దాన్ని ఏమంటారు, పొయ్యి దగ్గరికి కాల్చి నా దగ్గర తీసురా అంటే ఈడెళ్ళి అది కాల్చి ఇది చేసేవాడు అంటాడు. ఇలా చేసి అది పని చేస్తుందా లేదా, ఎలాగుంటుందో లేదా అనేసి ఆయన టేస్ట్ చూసి ఇచ్చేవాడంట. టేస్ట్ రోజు ఇలా చూస్తూ ఏమైందంటే అది బాగా అలవాటు ఈయనకి అయిపోయింది. చైన్ స్మోకర్ అయిపోయాడు ఈయన. ఎప్పుడైనా సరే ఏదైనా ఇది పర్వాలేదులే, ఇది చిన్న విషయం కాదా, ఇది చిన్న విషయము, పర్వాలేదులే అనేసి అంటారు. బైబిల్లో రాయబడింది ఏంటంటే సులువుగా చిక్కుల పెట్టి పాపం అంటారు. ఇది తప్పు లేదులే అంటది. దుష్టుడు కూడా ఏమంటాడంటే తప్పు లేదులే, నీకు అపవాది అలాగ చెప్పాడా, సాతాను నీకు అలాగ చెప్పాడా, పర్వాలేదులే, నువ్వు తిన్నా కానీ పర్వాలేదులే, దేవుడు లేడు కదా, దేవుడు చూడడు కదా, ఈ చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకోడులే. అది చిన్నగానే ఉంటుందండి, పెద్దగా ఉండదు. ఇప్పుడు ఒక పెద్ద చెరువు ఉందనుకోండి, ఆ చెరువుకి గండి పడింది అనుకోండి, అది ఎప్పుడు తెలిసిందా, ఒక చిన్న హోల్గానే ఏర్పడుతుంది, ఒక చిన్న రంధ్రంలాగా ఏర్పడుతుంది, ఒకేసారి పెద్దగా రాదు. ఆ చిన్న హోలే, ఆ చిన్న రంధ్రమే అది పెద్ద అగాధంగా తీసి అదొక ఆ చెరువు మొత్తము కొట్టుకొని పోతుంది. ఎప్పుడైనా సరే దుష్టుడు ఏం చేస్తాడంటే చిన్నది కదా, పర్వాలేదులే అంటాడు. ఈ చిన్న పాపము కదా, ఏం పర్వాలేదులే, నీకు ఎవరు చూస్తున్నారా, దేవుడు ఇది పట్టించుకుంటాడా, ఏమీ పర్వాలేదులే అంటాడు. ఒకసారి ఈ స్పిరిచువల్ వ్యక్తులు, ఆత్మీయ నాయకులు ఒక ఎగ్జిబిషన్ చూపించారు. అదేంటంటే ఒక నీటిలో ఒక మామూలు స్టవ్ వెలిగించారు, పాత్ర ఉంది, నీళ్ళుంది. ఇంకొక స్టవ్ ఇచ్చారు, పాత్ర ఉంది, నీళ్ళుంది. ఒక దగ్గర చల్లటి నీళ్ళు ఉంది, ఇంకొక దగ్గర వేడి నీళ్ళు ఉంది. అప్పుడు ఒక కప్పని వదిలారు. ఒక కప్పని వదిలితే ఆ వేడి నీటిలో వేస్తే టప్మని బయటకు వచ్చింది, టప్మని వచ్చింది. అదే కప్పని తీసి చల్లటి నీళ్ళలో వేశారు. చల్లటి నీళ్ళలో వేస్తే ఆ కప్ప ఇది చల్లగా ఉంది కదా అనేసి అనుకున్నారు. కింద పొయ్యి వెలిగించారు, స్టవ్. కొద్దిగా వెచ్చదనం వస్తుంది, గోరువెచ్చదనం వస్తుంది, కప్పకి హాయిగా ఉంది. కొద్దిగా ఇంకా వెచ్చదనం వస్తుంది, హాయిగా ఉంది. ఇంకా వెలిగించారు స్టవ్. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఆ కప్ప అందులోంచి బయటికి రాలేదు, కదలేని. దుష్టుడు ఎప్పుడైనా సరే చిన్న పని చేయిస్తాడు, గుర్తుంచుకొని. ఎప్పుడైనా పర్వాలేదులే, సౌలు పర్వాలేదు, ప్రవక్త రావట్లేదు, పర్వాలేదు, నువ్వు చేసేకూడదా, సమూయేలు రావాలా, పాస్టర్ గారే రావాలా, నువ్వు చేసేనైనా చేసే, పర్వాలేదులే అన్నాడు. పర్వాలేదులే అనేది కొంప ముంచుతుంది. సులువుగా చిక్కుల బెట్టు పాపం. అది మనకి తెలియకుండానే మనలోని అది ప్రారంభమవుతుంది. ఇది పర్వాలేదులేదు అది చివరిగా ఆత్మీయ జీవితాన్ని అది పాడు చేస్తుంది. ఇప్పుడు డ్రింక్ని చేసేవాళ్ళు, తాగుబోతు వాళ్ళు ఉంటారు చూడండి, 24 గంటలు తాగుతూ ఉన్నారు చూడండి. వాళ్ళు ముందుగా ఊహిస్తారా నేను ఇలాగా తాగుతానని? లేదు. స్టార్టింగ్లో
కొద్దిగా, చివరిగా 24 గంటలు డ్రింకర్ అయిపోతాడు ఇక. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదులే అనే పాపము చేయకూడదు. పర్వాలేదులే అనే పాపం. ఇక్కడ ఏమనుకున్నాడంటే పరిస్థితిని బట్టి అన్నాడు మాట. పరిస్థితిని బట్టి ఏంటంటే నా అంతటా నేనే ధైర్యం తెచ్చుకొని నేను బలి అర్పించాను అన్నాడు. పరిస్థితులు ఎక్స్క్యూజెస్ అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారు? ఎక్స్క్యూజెస్కి సాకులు. సాకులు దేవుడు వెండు. ఈ పరిస్థితిని బట్టి నేను చేశానంటే దేవుడు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. దేవుడు ఒక రూల్ పెడితే, ఒక రెగ్యులేషన్ పెడితే దానికి కట్టుబడాలి. దేవుని పిల్లలందరూ కట్టుబడుతూ ఉంటే ఇతను ఏం చేశాడంటే పర్వాలేదులే, నేను రాజుని కదా, పరిస్థితిని బట్టి నేను ఇలా చేశాను, మామూలుగా అయితే చేసేవాడిని కాదు, పరిస్థితిని బట్టి. ఒరే ఆదాము, నువ్వు ఇలా ఏం తిన్నావు అంటే పరిస్థితిని బట్టి తిన్నాను అయ్యగారు అంటాడు. మా ఆవిడ, నువ్వు ఎవరినైతే నాకు భార్యగా ఇచ్చావో ఆవిడే నాకు చెప్పింది కాబట్టి ఆ పరిస్థితిని బట్టి నేను తినకపోతే నాకు ఆ రోజు ఇంట్లో ఉండదు. అవునమ్మా, మొగోళ్ళ పరిస్థితి అలాగే అయిపోయింది. బిలీవర్స్ల పరిస్థితులు ప్రత్యేకంగా బిలీవర్స్లో, పెళ్లి చేసుకున్న బిలీవర్స్లో మాత్రం మీరు ఏదైనా అనండి, స్త్రీల దగ్గర వీకేనమ్మా. ఎందుకంటే వీళ్ళతో గొడవ పడడం ఎందుకు, మనశ్శాంతి లేకుండా ఉండడం ఎందుకు, ప్రార్థన చేయకపోవడం ఎందుకు అని సమాధానం పడిపోతారమ్మా. దేవుని పిల్లలు ఆదాము అనుకున్నాడు, ఆదాము అవ్వగా ప్రేమించవలసిన దానికంటే ఎక్కువ ప్రేమించాడు. అందుకోసమే మా ఆవిడ పెట్టింది నేను తిన్నాను, పరిస్థితి అలాగా చేసింది. దేవుడు సాకులను చెబితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది కారణాన్ని బట్టి చెప్తే దేవుడు అసలు యాక్సెప్ట్ చేయడు. రెండవ రకమైన వ్యక్తులు ఎవరు ఉంటారంటే, రెండవ వ్యక్తులు మా నాన్నగారు పాస్టర్ గారు కదా, మా నాన్నగారు మంచి ప్రార్థన పరులు కదా, మా నాన్నగారు మంచి దైవజనులు కదా, మేము ఎలాంటి తప్పులు చేసినా పర్వాలేదులే పర్వా అనే పదం వాడేస్తారు. ఇక పర్వాలేదులే అన్నారు. ఏలీ కుమారులు అదే చేశారు. మా నాన్న ప్రవక్త కదా, మా నాన్న దైవజనుడు కదా, మా నాన్న దేవుని దగ్గర ఇష్టడు కదా, మేము ఎలా జీవించినా పర్వాలేదులే అని పిచ్చి పనులు చేశారు. సంఘంలో, చర్చిలో పిచ్చి పనులు. వాళ్ళ ప్రవర్తనను బట్టి అనేక మంది చర్చికి రావడం బానేశారు. విశ్వాసులు చాలా దారుణమైన పనులు వాళ్ళు చేశారు. సంఘానికి వ్యతిరేకమైన పనులు చేశారు. సంఘ బిడ్డలకి వ్యతిరేకమైన పనులు. ఏమిరా ఇలా చేసావు అంటే, మా నాన్న పాస్టర్ గారు కదా, మా నాన్న పాస్టర్ కాబట్టి ఎవరు మాట్లాడర్లే, పర్వాలేదులే అన్నాడు. దేవుడు దాన్ని రికార్డ్ చేశాడు. సమూయేలు కూడా నాయనా ఏంట్రా మీరు ఇలా చేస్తున్నారు అన్నాడు, కానీ గట్టిగా గద్దించలేదు. అంతే. ఏలీ కుమారులు పాడైపోయారు. కాబట్టి దేవుని పిల్లలు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ బట్టి తప్పు చేస్తే దేవుడు ఒప్పుకోడు, పరిస్థితిని బట్టి తప్పు చేస్తే ఒప్పుకోడు. భక్తి జీవితాన్ని బట్టి కూడా కొంతమంది ఏంటంటే పరిచర్యలు అలసిపోతూ ఉంటారండి. పరిచర్యలు చాలా అలసిపోయి ఉంటారు, బాగా పరిచర్య చేస్తారు, అన్ని చేస్తారు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి తప్పు చేయడానికి భయపడరు, పాపము చేయడానికి భయపడరులే, అది కూడా పర్వాలేదులే అన్నారు. సంసోను ఒకప్పుడు మంచి దైవజనుడే, ఒకప్పుడు ప్రభు ఆత్మను పొందిన వ్యక్తే, దేవుని కోసము బాగా యుద్ధం చేసిన వ్యక్తే. చివరికి ఏం చేశాడంటే తెలుసా, నేను సీనియర్ని కదా, నేను ఆత్మీయంగా ఉండే వ్యక్తి కదా, నేను పర్వాలేదులే అని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. అట్నుంచి అలాగా వెళ్ళిపోయాడు. గుర్తుంచుకోండి, దేవుని పిల్లలు చిక్కుల బెట్టు పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలు గర్వం అనేది ఉంటుంది చూడండి, అది చిక్కుల బెట్టు పాపం. అది దేవుని పిల్లలు అహంకారం ఉంటుంది చూడండి, అది చిక్కుల బెట్టు పాపము. దేవుని బిడ్డలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు చూడండి, అది చిక్కుల బెట్టు పాపము. నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రవర్తనలు, నీ యొక్క చూపులు సరిగ్గా లేకపోతే పర్వాలేదు అని అనుకుంటే అది నీ ఆత్మీయ జీవితాన్ని అది పాడు చేస్తుంది. సమూయేలు దగ్గర ఈ సౌలు ఏంటంటే గర్వపడ్డాడు. పర్వాలేదులే, నా ఇష్ట ప్రకారంగా
నేను చేశానులే అని అనుకున్నాడు. దేవుని కోపానికి గురి అయిపోయాడు. రెండవది చూద్దాం. రెండవది ఏంటంటే, అవన్నీ నేను చెప్పను కానీ, దేవుడు ఏం చేశాడంటే, సౌలుని పిలిచి, నేను సమూయేలు అని కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నోటికి స్పీడ్లోని, మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. సౌలుకి ఏమన్నాడంటే దేవుడు, అబ్బాయి నువ్వు వెళ్ళి ఒక పని చెయ్యి అన్నాడు. ఒక పని నువ్వు చెయ్యి అన్నాడు. అమాలేకీయుల విషయంలో ఒక పని నువ్వు చెయ్యి అన్నాడు. ఇతను ఏం చేశాడంటే 25% కంప్లీట్ చేశాడు. 25% అతని మాట వినేసి పని చేశాడు. 75% ఆజ్ఞను ధిక్కరించాడు ఆయన. అమాలేకీయుల విషయంలో పెద్ద చరిత్ర అది నేను చెప్పను. కానీ ఒక కొద్ది మాత్రమే అతను పాటించి, అతనేంటో 75% ఆయన ధిక్కరించి ఆయన ఏమంటాడే, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాను అంటాడు. అంతే కదా. 15వ అధ్యాయం 13వ వచనం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం. నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని. అందుకోసం బైబిల్లో ఏమి రాయబడి ఉందంటే, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అతను అనుకుంటున్నాడు, దేవుని ఆజ్ఞని ధిక్కరించాడు, దేవుని మాటను ధిక్కరించాడు. దేవుడు చెప్పిన మాట 25% మాత్రం చేసి 75% చేయలేదు. ఆయన అసలైన పనులు చేయలేదు. చిన్న చిన్న పనులు చేసి అసలైన పనులంతా చేయకుండా, నేను దేవుని మాటను ఆజ్ఞను నెరవేర్చి తిని, నేను చాలా భక్తిగా జీవిస్తూ ఉన్నాను, నేను ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నాను. చాలామంది విశ్వాసులు అలాంటి వాళ్ళేనమ్మా. సగమే క్రైస్తవత్వం, సగమే దేవుని మాట వింటారు, సగం దేవుని మాట వినరు. ఆయన ఏమన్నారంటే, నేను దేవుని మాటను నెరవేర్చాను, దేవుని ఆజ్ఞను నెరవేర్చాను అనేసి సౌలు చాలా గర్వంగా మాట్లాడుకుంటాడు. కొంతమందికి ఆత్మీయ జీవితం తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ప్రార్థన జీవితం తక్కువ, మాట్లాడేది ఎక్కువ. దేవుని వాక్యాన్ని ధ్యానించడం తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ఈ సౌలు ఏం చేశాడంటే, దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని మాటను నేను నెరవేర్చాననేసి అన్నాడు. దేవుడు అప్పుడు ఏమన్నాడు తెలిసిందా? దేవుడు సమూయేలు ద్వారా 22వ వచనం చూడండి, 15వ అధ్యాయం 22వ వచనం. చాలా మంది చర్చిలో, పెద్ద పెద్ద చర్చిలు ఏం చేస్తారంటే, సంఘానికి అవసరమైతే 10 లక్షలు ఇచ్చేస్తారమ్మా, చర్చికి అవసరమైతే 20 లక్షలు ఇచ్చేస్తారమ్మా. చర్చిలు కడతా ఉంటారు చూడండి, కోట్లతో ఎంత డబ్బులైతే అంత ఇచ్చేస్తారు. కానీ వారి ఆత్మీయ జీవితం ఎలాగుందంటే, అక్కడ లక్షల లంచం తీసుకుంటారు. లక్షల లంచం తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇస్తుంటారు, దేవుని సేవకి ఇస్తుంటారు. దేవుడు అది కోరుకోలేదు. నువ్వు మందిరానికి ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుని మందిరానికి 100 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు, దేవునికి 1000 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు. కానీ డబ్బులు ఇచ్చేసి, దహన బలులు ఇచ్చేసి, నేను బలి ఇచ్చేస్తున్నానని అనుకొని దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. దేవుడు కోరుకున్నది, దేవుని బిడ్డల దగ్గర కోరుకున్నది ఏంటంటే, దేవుని బిడ్డలు యేసుప్రభు మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, దానికి లోబడాలి. అంతేగాని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దేవుని మందిరానికి నేను ఇది ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను, ఫ్యాన్లు కొన్ని ఇచ్చేస్తాను, అది ఇస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇతని విశ్వాసం ఎలా ఉందంటే, సగమే లోబడే తత్వం. ఎవరిది? సౌలు. 75% లేదా 50% దేవుని ఆజ్ఞకి లోబడే నేచర్ అనేది లేదు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. క్రైస్తవులు ఇప్పుడు కూడా ఆదివారం వస్తే దేవుని పిల్లలు ఎలాగంటే, జనరల్గా నేను చెప్తున్నానండి, జనరల్గా చర్చెస్లో ఎలా ఉంటారంటే, పెద్ద చర్చిలో ఇంకా ఆదివారం వస్తే తెల్లని వస్త్రాలు ధరించుకొని అంత చక్కగా నీట్గా వస్తారు. వాళ్ళని చూస్తే ఎవరైనా, అమ్మో దేవదూతలు కావాలి వీళ్ళు, అమ్మో పరలోకం నుంచి వీళ్ళు దిగిపోయారేమో అన్నట్టుగా ఉంటారమ్మా చర్చిలో. ఆదివారం కనబడతారమ్మా, ఆదివారం అలాగే ఉంటుంది. వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తారు, పరిశుద్ధులుగా కనబడతారు. అమ్మా అది తప్పు కాదు, తెల్లని వస్త్రం ధరించడం తప్పు కాదు. అక్కడ మందిరానికి రావడం అలా రావడం తప్పు కాదు నేను చెప్పేది. కానీ కొంతమంది మాత్రం ఉంటారు చూడండి, దేవుని దూతల్లా మందిరంలో కనబడతారు. కానీ కొంతమంది, అందరు కాదు, గుర్తుంచుకోండి, అది అండర్లైన్ చేయండి. అందరినీ మీరు ఒకే కేటగిరీకి పెట్టకండి. దేవుని దూతల్లాగా కనబడతారు, కానీ సోమవారం నుంచి
శనివారం వరకు బయట సైతాన్ కనబడతారు. అక్కడ వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి, వాళ్ళ చూపులు అలాగే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అలాగా ఉంటాయి. బయట వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు ఏమంటారంటే, ఏమ్మా ఆ అక్క ఆ చెల్లెమో దేవుని మందిరంలో దూతల్లాగా ఉంటుంది, చక్కగా ఉంటుందండి. అదేంటంటే బయటకు వెళ్తేప్పుడు నోరు తెరిస్తే చాలు. ఏం భాష అది? సంస్కృతి భాష. కానీ అది దేవుని పిల్లలు మందిరంలో ఎలాగైతే ఉంటారో బయట కూడా అలాగే. మనం మందిరంలో మన ప్రవర్తన, మన మాట తీరు ఎలాగ ఉండాలో బయట కూడా అలాగే ఉండాలి. మన ప్రవర్తన అలాగే ఉండాలి. దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఈ సౌలు లాంటి సగం భక్తి జీవితం అది మంచిది కాదు. సగం భక్తి జీవితం ఆశీర్వాదకరం కాదు. నీ మాటలు, నీ ప్రవర్తనలు, నీ చూపులు అన్నీ మందిరంలో ఎలాగైతే ఉంటుందో, నీకు ఎలాంటి సాక్ష్యం అయితే మందిరంలో ఉంటుందో బయట కూడా అలాంటి సాక్ష్యం ఉండాలి. నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ గురించి అదే మాట్లాడాలి. నీ వీధి వాళ్ళు అలాగే మాట్లాడాలి. ఈ అక్క దేవుని మందిరానికి వెళ్తుంది, లేదు కొత్తగా దేవుని మందిరానికి వెళ్తా ఉంది, ఎంత మార్పు వచ్చింది అక్క దగ్గర, ఈ అన్న దగ్గర ఎంత మార్పు వచ్చింది అని నువ్వు చెప్పించుకోగలిగితే, నన్ను అందరు పొగడాలి, నన్ను భక్తి పర్వాలని అని చెప్పాలి అని అలా చెప్పించుకోకండి. అది వాళ్ళ హార్ట్లో నుంచి రావాలి, వాళ్ళ హృదయంలో నుంచి రావాలి. హృదయంలో నుంచి ఈ అన్న ఈ అక్క ఎంత మంచి వాళ్ళండి అని అనుకుంటే నిజంగా అది నీ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం. అది హాఫ్ భక్తి కాదు, సగం భక్తి జీవితం కాదు. సౌలు లాంటిది సగం భక్తి జీవితమే సౌలు కొంప ముంచేసింది. ఇంకో మాట ఏంటంటే, భక్తి కలిగిన సౌలు దేవుని, ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సౌలు, ఒకప్పుడు మారు మనసు పొందిన సౌలు హంతకుడుగా మారిపోయాడు. నరహంతకుడుగా మారిపోయాడు. ఒకసారి దావీదుతో ఇలా మాట్లాడుతూ బల్లెం ఈట తీసి ఇలా కొట్టేటప్పటికి జయమని వెళ్ళిపోయింది. దావీదు కుర్రోడు కాబట్టి, దేవుని యొక్క తోడు సన్నిధి ఆయనకి ఉంది కాబట్టి టక్కుమని తప్పించుకున్నాడు అంతే. ఎంత దూరం అంట మరణానికి? అడుగు, జస్ట్ తప్పించుకున్నాడు. ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించిన సౌలు, భక్తిపరుడైన సౌలు దావీదుని కొట్టడానికి వెళ్ళాడు, చంపడానికి వెళ్తే అతను తప్పించుకున్నాడు. కానీ నరహంతకుడుగా అతను మిగిలిపోయాడు. 2 సార్లు 3,000 మంది సైనికులతో పట్టుకొని ఎక్కడ దావీదు ఉంటాడా అనేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మొత్తానికి దేవుడు దావీదుకి తోడు ఉండడం వల్ల దావీదు తప్పించుకున్నాడు. ఇంకా దావీదు చేతికి దొరికిపోయాడు ఈయన చంపడానికి. కానీ అభిషేక్తుడైన వ్యక్తిని, అభిషేకం నొందిన వ్యక్తిని చంపనని దావీదు అతను ఏం చేయలేదు, వదిలేయండి, ఏమి చేయలేదు. కానీ ఇతను మాత్రము చంపడానికే ట్రై చేశాడు. ఇతన్ని చంపడానికి ట్రై చేసి ఏం చేశాడు తెలిసిందా? ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్తని పిలిచాడు, రే నువ్వు దావీదుకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి నువ్వే కదరా, నువ్వేనా అతనికి ఆయుధాలు నువ్వు ఇచ్చావు, నీ దగ్గరికి వచ్చాడని తెలిసింది, నువ్వు భోజనం పెట్టావని తెలిసింది, నువ్వేనా అది చేసావని చెప్పి ఆ పాస్టర్ గారిని, మన భాషలు చెప్పాలంటే యాజకుడిని, పాస్టర్ గారిని పిలిచి ఎవరెవరో ఉన్నారని చెప్పి ఎంతమందిని చంపేశారు తెలిసిందా? 85 మంది దైవ సేవకులను చంపేశారు. 85గురిని. ఒకప్పుడు భక్తిపరుడు, ఒకప్పుడు నీతి కలిగిన వ్యక్తి. ఏమైంది ఈయనకి? ఏమైంది? భక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? నరహంతకుడుగా మారిపోయాడు. బైబిల్లో రాయబడి ఉంది ఎవరెవరు నరకానికి వెళ్తారో, ఎవరెవరు పరలోకానికి వెళ్ళరో వాళ్ళ లిస్టు ఉంది. నేను చదివేస్తాను, ఇవన్నీ మీరు రిఫరెన్స్ తీయకండి. అక్కడ ఏం రాయబడి ఉందంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, నరకానికి వెళ్ళేవాళ్ళు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళని వాళ్ళు ఎవరెవరంటే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ మండు గుండంలో పాలు పొందుదని నరకంలో పడిపోతారు. ఇన్ని లిస్టులో ఒక లిస్ట్, ఒకటి పేరేంటి? నరహంతకులు. బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. అది యోహాను పత్రికలో మాట ఉంది. నరహంతకుల దగ్గర నిత్య జీవము ఉండదు. మనకి చాలా డౌట్ వస్తుంది, నేను ఎవరికి నరహత్య చేయలేదండి,
నేను ఎప్పుడు ఎవరిని నరహత్య చేయలేదు, కత్తితో పొడవలేదు, బ్లేడ్లోని కోయలేదు. నేను మాత్రం ఆ విషయంలో నాకేది తప్పుదమైతే లేదనేసి అంటారు. కానీ ఒక మాట నేను చెప్తాను. ఎవరంటే నరహంతకులు అంటే నూతన నిబంధనలో ఎవరు అంటే నరహంతకులు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 23. చాలు బైబిల్ ఏం రాయబడి ఉందంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే కత్తిపోటు వంటి మాటలని ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయం ఉంది. కత్తిపోటు వంటి మాటలు. వీళ్ళు ఏంటంటే బ్రతికి ఉన్న మనిషిని బ్రతికి ఉంటుండగానే చూపించి చంపేస్తారు. వీళ్ళు చంపేస్తారు. మాటలు అలాగే ఉంటాయి. ఆ మాటలు గుండె లోపలికి వెళ్ళిపోయి నిద్ర లేకుండా చేస్తాయి. కొన్ని రోజులు నిద్ర పట్టకుండా చేస్తాయి. దేవుని బిడ్డల మనసుని ఎందుకు గాయపరచాలి? కత్తిపోటు వంటి మాటలది. క్రైస్తవ సమాజాన్ని చిన్నాభిన్నం చేసే మాటలు ఇవి. క్రైస్తవ సమాజం ఎంతోమంది ఏడ్చిన మాటలవి. వాళ్ళు నరహంతకులు. కొన్ని సంఘాలు ఉంటాయి చూడండి, పెద్ద సంఘాలు గలిబిలి అయిపోతున్నాయి తెలుసా? సంఘాలు చిన్న భిన్నమైపోతున్నాయి తెలుసా? దేనికంటే దేవుని బిడ్డలని చెప్పుకునేవారే మాట్లాడుతున్న మాటలు ఇవి. దారుణంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారో లేదో తెలియదు, వాళ్ళు మారు మనసు పొందలేదో తెలియదు. కొంతమంది వెలుగు దూతలు ధరించి దేవుని మందిరానికి వస్తారండి. వాళ్ళు దేవుని దూతల్లాగే కనబడతారు, కానీ సంఘంలోనే విచిత్రకరమైన శక్తుల్ని వాళ్ళు ప్రవేశపెడతారు. వాళ్ళు మాటలు అలాగే ఉంటాయి. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండండి. సౌలు ఏం చేశాడంటే ఆయన లాస్ట్కి మర్డర్ ఏమిటంటే నరహంతకుడుగా మిగిలాడు. దేవుడు ఏమంటే నువ్వు నాకు వద్దులే అన్నాడు. చాలు, స్టార్టింగ్లో నువ్వు పర్వాలేదులే అని అనుకున్నావు చూడు. పర్వాలేదనే జీవితం చిక్కులు పెట్టి సులువుగా చిక్కులు పడ్డ పాపానికి నువ్వు లోబడిపోయావు చూడు. చేస్తున్నా పర్వాలేదు, ఏమో అవదానిసి నువ్వు చేసావు చూడు. అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు నరహంతకుడుగా మారిపోయావు. 4వ స్టేజ్ అంటే పీక్ స్టేజ్. అది ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసిందా? దేశంలో ఏ కర్ణ పిశాచులనైతే వెళ్ళగొట్టి ఉన్నాడో, ఏ సిల్లంగి వాళ్ళనైతే వెళ్ళగొట్టి ఉన్నాడో అక్కడికే వెళ్ళాడు ఆయన. ఎవరైనా మిగిలి ఉన్నారేమో చూడండి, వాళ్ళ దగ్గర మాట్లాడండి అని చెప్పి అడ్రస్ కనుక్కొని ఒక కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఏదైతే దేవునికి పడదో, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. చేయకూడని పనులు అని బైబిల్ రాయబడింది రోమియోలు రాసిన పత్రికలో. చేయకూడని పని చేసినందుకు దేవుడు అతన్ని భ్రష్ట మనసుకు అప్పగించాడు అన్నాడు. భ్రష్ట మనసు అంటే ఏంటంటే ఏదైతే చేయకూడదో అదే మనం చేస్తూ ఉంటాం, ఏదైతే చేయాలో అది మనం చేయము. భ్రష్ట మనసుకి అప్పగించాడు దేవుడు. భ్రష్ట మనసుకి దేవుని పిల్లలు ఏం చేస్తారంటే, ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే భ్రష్ట మనసు గురి అయిన వాళ్ళు చివరిగా ఏదైతే చేయకూడదో అదే చేస్తారు. మీరు చూడండి, క్రైస్తవులే పెళ్లి టైంలో ఎక్కడికి వెళ్తారు తెలిసిందా? ముహూర్తాలు చూస్తారమ్మా. మీరు నమ్ముతారా? ముహూర్తాలు చూస్తారు. ఈ పెళ్ళి అవుతుందా లేదా, ఎప్పుడు చేసుకుంటే మంచిది అంటే ఫలానా నెలలో ఫలానా తారీఖులో చేస్తే అది పెళ్ళి మంచిగా ఉంటుంది అంటారు. పెళ్ళి అయిన 2 రోజులకి ఇద్దరు చచ్చిపోతారు. మీరు చూడండి, చాలా వరకు జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంట్లో ఏదో ఒకటి చనిపోతూ ఉంటారు. ఎందుకు? ముహూర్తాలు చూస్తారు. ఎవరైతే దేనికోసమైతే భయపడుతూ ఉండి చేస్తారో ఆ భయమే అతనికి జీవితంలో ఎదురవుతుంది. పట్టించుకో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ దేశాలు వాళ్ళు దేన్ని నమ్మరు, వాళ్ళు దేన్ని నమ్మరు. వాళ్ళకి ఆ దెయ్యం అంటే వాళ్ళకి తెలియదు. దెయ్యం కనబడదు, దెయ్యం ఒక పనులు అక్కడ కనబడవు. అక్కడ ఎవరికి దెయ్యాలు కనబడతా ఉంటాయి చూడు. అమ్మో దెయ్యమేమో, అక్కడ దెయ్యం ఉంది, అక్కడ భూతం ఉంది, ఆ చెట్టు దగ్గర భూతం ఉంది అంటే అలాగా ఇక్కడి నుంచి అటు వెళ్ళేటప్పుడు చూసేటప్పటికి దెయ్యం కనబడిపోద్దమ్మా. అర్థమై ఎక్కడైతే వెళ్ళకూడదో అక్కడికే వెళ్తారు చూడు. దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచన చేయరు, దాని గురించి ఆలోచిస్తుంటారు చూడు.
ఈ సౌలు అదే చేశాడు. చేయకూడని పని చేశాడు కదా. కొంతమంది ఏం చేస్తే ముహూర్తాలు చూడడం కాదు, కొంతమంది మందిరము ఎప్పుడు మందిరం కట్టినప్పుడు వాస్తులమ్మా అంటే చర్చికి నాకు తెలిసినంత వరకు వాస్తు చూడరు అనుకుంటాను. చూస్తారమ్మా, చూసేవాళ్ళు ఉన్నారా? అలాంటి భక్తులు ఉంటే చెప్పండి అమ్మా, వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి. ఇల్లు కట్టినప్పుడు వాస్తులు చూస్తారమ్మా. వీళ్ళు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, కొంతమంది ఏదో సంఖ్యాశాస్త్రం మీద అంటారు, సంఖ్యాశాస్త్రం అది కూడా పాటిస్తారమ్మా. దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భ్రమపరచు ఆత్మ అని బైబిల్లో ఉంది. భ్రమపరచు ఆత్మ ఏంటంటే ఫస్ట్గా అది నిజమే అన్నట్టు చూపిస్తుంది. నిజమే. ఇప్పుడు ఒక ప్రసన్న అని ఒక యూనివర్సిటీలో ఒక అబ్బాయి నాతో ఆడేం చేశాడంటే నాకు దేవుని ఆత్మ చెప్తున్నాడు అని కొన్ని రోజుల వరకు మానేసి, భోజనం తినడం మానేసి ఇలాగే చెప్తా ఉన్నాడు. ఒక రోజు ఏమైందంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఏమ్రా బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలన్నాడు. పరిగెత్తుకు వెళ్తేప్పటికి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడమ్మా, అక్కడ ఉన్నాడు. రెడ్ కలరు శారీ షర్ట్ వేసుకొని అక్కడ కూర్చున్నాడు. సువార్త చెప్పని నాకు చెప్పాడు, నేను వెళ్ళాను అన్నాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. దాన్ని ఏమంటారంటే భ్రమపరచు ఆత్మ అన్నాడు. చివరికి ప్రతిదానికి ఇక దేవుడు నాతో చెప్తున్నాడు అని అలా చెప్పి లాస్ట్కి ఏమైందంటే పిచ్చోడు అయిపోయాడు. ఆ హాస్పిటల్ మేమే జాయిన్ చేసాం. భ్రమపరచు ఆత్మ, ఈ ముహూర్తాలు, ఈ వాస్తు, ఈ సంఖ్యాశాస్త్రం ఇంకే ఉన్నాయి నాకు తెలియదు కానీ ఇవన్నీ ఎవరైతే చూస్తారు చూడాలి. అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హైందువులు చూశారంటే దానికి అర్థం ఉంది. దేవుని తెలియదు కానీ దేవుణ్ణి తెలుసుకొని కూడా నువ్వు మారు మనసు పొంది కూడా నువ్వు ఇలా పని చేస్తూ ఉంటే కొంతకాలం ఇది నీకు మంచిలాగే కనబడుతుంది, ఇది నిజమే అని అన్నట్టుగా ఉంటుంది. కానీ అది ఎక్కడికి దారి తీస్తుంది అంటే నాశనానికి దారి తీస్తుంది. సౌలు అదే పని చేశాడు. ఏదైతే చేయకూడదో, ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికే వెళ్ళాడు, నాశనం తెచ్చుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఫినిష్, నీ ఫ్యామిలీ ఫినిష్. కొడుకులందరూ చచ్చిపోయారు, ఈయన చనిపోయారు. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదులే అనే దాంట్లో అతని పాపం స్టార్ట్ అయింది. చివరిగా పాపము పీక్ స్టేజ్కి వెళ్ళింది. కుటుంబం నాశనం అయిపోయింది, అతను నాశనం అయిపోయింది. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఏ రకంగా అయితే భక్తిగా జీవించాడో, దేవుని కృపను పొందాడో, అలాంటి భక్తి, అలాంటి మంచి లక్షణాలను మనం కలిగి ఉండి దేవుని దగ్గర భయం కలిగి జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.